రక్తస్రావరోగిని తాకి స్వస్థపరచావు. పక్షవాత రోగికి స్వస్థతను ఒసగినావు. రక్తస్రావరోగిని తాకి స్వస్థపరచావు. నీతమునుగు పేతురును నీ చేతితో లేపావు. 5,000 మందికి ఆహారమునిచ్చావు. దేవా నీ స్పర్శతో నన్ను కరుణించును, దీవించును, నన్ను తాకు. దేవా నీ క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానాంశమునకు మీకందరికీ స్వాగతం. మరియ తల్లికి అంకితము చేయబడినటువంటి ఈ శనివారం రోజున తల్లి శ్రీసభ మరియ నిష్కలంక హృదయ పండుగను కొనియాడుతున్నది. ముందుగా మీకందరికీ అమ్మ పండుగ అనుగ్రహ శుభాకాంక్షలు. అనుగ్రహ పరిపూర్ణురాలు, స్త్రీలందరిలో కన్నా ఆశీర్వదించబడిన దానవు, ప్రభు మీతో ఉన్నాడు అని అమ్మను ఈ లోకానికి పరిచయం చేసిన క్షణము నుంచి అమ్మ తన మనసులో, హృదయములో, మాటలో, ప్రవర్తనలో ఆ నిష్కలంక లక్షణాన్ని అలవర్చుకున్నది. ఇదిగో నేను ప్రభు దాసురాలను, నీ ఇష్ట ప్రకారమే జరగనిమ్ము అని పలికిన క్షణము నుండి అమ్మ హృదయములో అలజడి, ఆందోళన, హడావిడి, ఇంకా భయంకరమైన దుఃఖ ఖడ్గములు గుచ్చినా అమ్మ హృదయములో మాత్రము తన నిష్కలంక లక్షణాన్ని మరువలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పండుగ జరుపుకుంటున్న మనందరి జీవితంలో ఉండవలసినటువంటి సులక్షణము, ఈ పండుగ జీవిత ఆధ్యాత్మికత కూడా ఇదే. అమ్మ నిష్కలంక హృదయం. ప్రపంచాన్ని ఏలిన రాజ్యాధికారులైన, మహా అధినేతలైన, వీరులైన, ధీరులైన, ఎన్నో శక్తి సామర్థ్యాలు, బలము బలగాలున్న వారైనా, బీదవారైనా, సామాన్యుడైన, బలహీనుడైన తమ తమ ఆస్తులను, పరిస్థితులను మరపించేదే, పసిపిల్లలను చేసేదే ఈ అమ్మ నిష్కలంక హృదయ ఒడి. అమ్మ అనుగ్రహం ఎప్పుడూ మీకు ఉండాలని ప్రార్థిస్తూ దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్.